తెలంగాణ రాష్ట్రంలో కమలం పువ్వు పార్టీ లీడర్లు మీటింగులు పెట్టుకుంటా జై శ్రీరామ్ అనుడు ఉన్నది తప్పితే వాళ్ళు జనాలకైతే చేసింది ఏం కూడా లేదట. భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లీడర్లు భజన తప్పితే ప్రజల బాధలు అరుచుకున్నది లేదని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్న మనిషినే తెచ్చిన ఈ నుండ్రిగో అమ్మ గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము మీ సుప్రభాతం సురువు చెయ్యండి. బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఇనరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి తీసుకొస్తారు. మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా కమలయ్యలు సెంట్రల్ సర్కారులున్న ప్రధానమంత్రి మహారాజశ్రీ నరేంద్రుల వారిని తెలంగాణకు తీసుకొచ్చి పేరుకు మీటింగులు పెట్టుకుంటా జై శ్రీరామనుడు తప్పితే జనాలకు చేసింది ఏం లేదట. బీజేపీ లీడర్లు ఎగురంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రూపాయి పట్టుకొచ్చింది కూడా ఏం లేదట. ఒక తీరుగా చెప్పాలంటే రాముల వారి బాట నడుస్తున్నామని చెప్పుకునే కమలయ్యలు కూడా అదే బాపతనుకో రాదుండ్రి. అది అట్లుండదు. కానీ అమ్మ గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము కమలం పువ్వు పార్టీ లీడర్లు రాముల వారిని తలుసుకుంటా పొద్దు గడుపుతుండ్రని అనబడితిరి. మరి మీ షై పార్టీ లీడర్లు ఏమేలుగా పెడుతున్నారు మేడము? గాంధీల భజన చేస్తలేరా? పేరుకు ప్రజాప్రభుత్వం అని ఎత్తులకు చెప్పుడున్నది తప్పితే తమరి కాంగ్రెస్ లీడర్లు ఎలుగబెట్టింది ఏమున్నది? తెలంగాణ రాష్ట్రంలో ఎలుము చేసింది ఏమున్నది? ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టే ఇప్పటికి మీరు చేసింది ఏమున్నది? ఎల్లే గొంగడేడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి ఎవడితిరి. ఎన్నికల ముంగడ చెప్పినవి మీ కాంగ్రెస్ లీడర్లకు అసలు యాదికి ఉన్నాయా? యాదికి లేకపోతే మేమే అది చేస్తున్నాం. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటిరి. ఇన్ని దినాలు అవుతున్నా పథకాలన్నీ ఎందుకు అమలు చేస్తలేరు? పేరుకు పైలట్ ప్రాజెక్టులు ముంగట వేసుకొని అడావిడి చేసి అట్లనే ఉంచబడితిరి. మరి మీ ముచ్చటేంది? మీరేం సుధపూసలు కాదు, కమలయ్యలేం పత్తిత్తులు కాదు. దొందే అన్నట్టు 2 పార్టీలు కూడా ఒకటే బాపతు. ఇట్లా ఒకరు ఎత్తి పొడుచుకునుడు ఎత్తేసుకునుడు మీకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.